నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏదైనా ఉందా వరల్డ్ వైడ్గా అంటే అది కేరళ అనే చెప్పాలి. భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 60 ఏళ్ళుగా కొనసాగిందంటే అదొక కేరళ అని చెప్పాలి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చాలా క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. ఒక పొలిటికల్ హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తోంది. దాంట్లో పశ్చిమ బెంగాల్ ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే. పశ్చిమ బెంగాల్కి కేరళకి కూడా కొన్ని దగ్గరగా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా కమ్యూనిస్టులు గతంలో రాజ్యం వెళ్ళారు. ఆ తర్వాత దీదీ అధిగమించిన అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి అప్రతిహితంగా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు అటు పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత అదే స్థానంలో ఇప్పుడు కేరళ కూడా నిలవబోతుందా? కేరళలో వామపక్ష పార్టీకి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 67 సంవత్సరాల తర్వాత దేశంలో వామపక్ష ప్రభుత్వంగా కొనసాగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. పశ్చిమ బెంగాల్ను వరుసగా 34 సంవత్సరాలు పరిపాలించారు. అట్లాంటిది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక్క ఎంపీ స్థానం కానీ ఎమ్మెల్యే స్థానం కానీ లేదు. సేమ్ ఇలాంటి ఎపిసోడే త్రిపురలో కూడా జరిగింది. 20 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా లేనటువంటి పరిస్థితి. సో కేరళలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా? వామపక్షాలు తమ బలాన్ని ఎలా నిర్మించుకోబోతున్నాయి? మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, నమస్తే. నమస్తే సార్. ఇందాక నేను అన్నట్టు ప్రపంచంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డది ఎక్కడ అంటే కేరళలోనే చెప్పాలి. సో ఆ తర్వాత ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లు, ఇందిరాగాంధీ అధ్యక్షత వహించిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఖండించడం, ఫిరోజ్ గాంధీ దాన్ని ఖండించడం, బట్ ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సో రకరకాల ఈక్వేషన్స్ జరిగినాయి. బట్ కమ్యూనిస్టుల చేతుల్లోనే ఆ రాష్ట్రం ఉంది ఇప్పటికీ కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చరిత్ర ముందుకెళ్తుందా? ఇక చరిత్ర కొంచెం వీక్ అవుతుందా, బలహీనపడుతుందా ఈ పొలిటికల్ ప్రెజర్లో? కేరళను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, కేరళలో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో వామపక్షాల ప్రస్థానం కేరళతోటే ప్రారంభమై కేరళతోటే ముగిసిపోతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 1957లో భారతదేశంలో మొట్టమొదట కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలోనే ఏర్పాటైంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము, దేశంలో కూడా మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వము కేరళలో ఏర్పాటైంది. కేరళకు ఆ చరిత్ర ఉంది, వామపక్షాలకు ఆ క్రెడిట్ అక్కడ దక్కింది అనేటటువంటి విషయం మనకి చరిత్ర చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం. ఇప్పుడు కూడా కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ నేతృత్వంలో గత 2 సంవత్సరాలుగా వరుసన అధికారంలో ఉంది. 2016లో పినరయ్ విజయన్ నేతృత్వంలో గెలిచారు, 2021లో పినరయ్ విజయన్ నేతృత్వంలో గెలిచారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక ఎల్డిఎఫ్ గెలవకపోతే దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వామపక్షాల ప్రభుత్వాలు అధికారంలో లేకుండా పోతాయి. కాబట్టి బహుశా కేరళ తోటి వాళ్ళ ప్రస్థానం ముగుస్తుందా అనేటటువంటి ఒక సందేహాన్ని నేను వెల్లబుచ్చాను. అయితే మనకి దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభుత్వాల చరిత్రలు గనక మనం చూస్తే 1977లో బెంగాల్లో వామపక్షాల ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 34 ఏళ్ళు, అంటే 2011 వరకు 34 సంవత్సరాలు బెంగాల్ని అప్రతిహతంగా పరిపాలించారు. కానీ 2011 నుంచి కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది బెంగాల్లో. ఎంత ప్రశ్నార్థకంగా మారిపోయిందంటే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఒకే ఒక్క సీటు, అది సిపిఎం సిపిఐ కాదు, వాళ్ళకు ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం ఒకటే ఒక్క సీటు గెలిచినటువంటి సందర్భం. 294 సీట్లకు 34 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించినటువంటి బెంగాల్లో ఆ పరిస్థితి వాళ్ళ వామపక్షాలకు ఏర్పడింది. ఇప్పుడు కూడా వామపక్షాలు అక్కడ బలహీనమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తర్వాత 1978లో త్రిపురలో కూడా అధికారంలోకి వచ్చింది. ఒకనొక సందర్భంలో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా త్రిపురలో ఏలినటువంటి సందర్భంలో 2018లో కూడా
త్రిపురలో వామపక్షాల ప్రభుత్వం మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా మళ్ళీ త్రిపురలో వామపక్షాలు గెలవలేదు. గత ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమై కొద్దిపాటి తన ఉనికిని త్రిపురలో కాపాడుకుంది. ఈ 3 రాష్ట్రాల్లో గతంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి వామపక్షాలు అటు బెంగాల్లో ఉనికిని కోల్పోయాయి, తర్వాత త్రిపురలో కూడా అధికారాన్ని కోల్పోయాయి. ఇవాళ కేరళలో దాని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి చర్చ. సరే, దీంట్లో కేరళలో వామపక్ష ప్రభుత్వ పరిస్థితి ఏమిటి అన్నదానికంటే పశ్చిమ బెంగాల్ ఇందాక మీరు మాట్లాడినట్టు త్రిపుర, ఈ 2 ఎగ్జాంపుల్స్ని ముందు పెట్టుకొని కేరళను కూడా కంపేర్ చేద్దాం. కేరళలో నంబూద్రిపాద్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఒకటే, అక్కడ విద్య మీద, వైద్యం మీద, ఆరోగ్యం మీద తో పాటు భూమి సంబంధించినటువంటి భూ హక్కుల మీద కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పోరాటం చేశారు, భూములు ఇవ్వడం జరిగింది. సో ఇవి కేరళని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిలబెడుతున్నాయి. సో ఈ అంశాలకు పశ్చిమ బెంగాల్ని, త్రిపురని ఎట్లా కంపేర్ చేయొచ్చు? శ్రీకాంత్, బెంగాల్లో కానీ కేరళలో కానీ వామపక్ష ప్రభుత్వాలు సాధించినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలే. ముఖ్యంగా భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలైతే చాలా గొప్పగా భూ సంస్కరణలు అమలు చేసినటువంటి ప్రభుత్వాలుగా అటు జ్యోతిబాసు ప్రభుత్వం కానీ ఇటు కేరళ ప్రభుత్వం కానీ నిలబడిపోయినాయి. మీకు 1974లో కమతాలకు గరిష్ట పరిమితి అనేటటువంటి ఒక చట్టం వచ్చినప్పుడు 48 గంటల్లో భూస్వాములు భూమిని వదిలిపెట్టిపోవాలి, ఆపరేషన్ బంగా కింద అటు వెస్ట్ బెంగాల్లోను ఇటు కేరళలోను అద్భుతంగా భూ సంస్కరణలో అమలు జరిపినటువంటి రాష్ట్రాలుగా చూడాలి. ఇవాళ పినరై విజయన్ కేరళలో సాధించినటువంటి విజయాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు శ్రీకాంత్. కానీ అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ పోలరైజేషన్ లో వామపక్షాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు ఫిట్ అవ్వట్లేదు. కానీ మీరు కేరళ ఇవాళ కొన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. ఒకటి విద్యలోను, రెండోది ఆరోగ్యంలోను, మూడోది కామన్ ఫెసిలిటీస్ పేద ప్రజలకు కల్పించడంలో. ఇటీవల కేరళ సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఏంటి తెలుసా శ్రీకాంత్? ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అత్యంత పేదరికం అనేది ఆ రాష్ట్రంలో 0గా నమోదైంది. దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక అచీవ్మెంట్ జరగలేదు శ్రీకాంత్. అక్కడ కేరళలో రెండోసారి పినరై విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఏంటి అనంటే జీరో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ కేరళ అనేటటువంటి విజయాన్ని సాధించారు. అందుకే ఇప్పటికి కూడా ఇది 3వసారి అక్కడ వరుసగా అధికారంలోకి రావడానికి ఎల్డిఎఫ్ ప్రయత్నం చేస్తుంది. అంత సింపుల్ గా ఏం లేదు. కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ కూడా ఎల్డిఎఫ్ కూడా బలం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాకపోతే వస్తున్నటువంటి సర్వేల ప్రకారం కనుక చూస్తే కొంత ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎల్డిఎఫ్ కేరళలో గట్టి పోటీ ఇస్తుంది అనంటే దానికి కారణం ఏంటి అనంటే అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ మనం చెప్పుకోవాలి. అయితే మనకి ఇక్కడ మనం ఎందుకు ఈ అభిప్రాయానికి వస్తున్నాము? కేరళలో ఎల్డిఎఫ్ ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక్క మాట. ఎల్డిఎఫ్ ఎందుకు వెనకబడిపోతుంది కేరళలో అని అనుకుంటున్నామంటే ఇటీవల జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది అవుట్ ఆఫ్ 20లో. తర్వాత ఇటీవల జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పూర్ పెర్ఫార్మెన్స్ చేసింది అధికారంలో ఉండి కూడా. కాబట్టి ఈ 2 పారామీటర్స్ ని మనం పరిగణలోకి తీసుకొని కేరళలో ఎల్డిఎఫ్ విజయం సాధించదేమో అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికి కూడా బట్ ఎల్డిఎఫ్ స్టిల్ అక్కడ ఒక బలమైనటువంటి పార్టీగా ఇప్పటికీ నిలబడి ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూడాలి. మీకు బెంగాల్లో కూడా భూమి లేనటువంటి పేదలకు భూమి పంచినప్పటికీ కూడా వాళ్ళు 34 సంవత్సరాలు అక్కడ అప్రతిహతంగా విజయం సాధించినప్పటికి కూడా బట్ బెంగాల్ ప్రజలు ఏదో కొంత మార్పును కోరుకున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వాలు మారాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొకటి శ్రీకాంత్, మనకి ఈ దేశంలో కమ్యూనిస్టుల ప్రస్తావన ఈ రాష్ట్రాల్లో ఇస్తుంటే దేశంలో కూడా మొదటి 2 సాధారణ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో నిలబడినటువంటి వామపక్షాలు క్రమంగా తమ ఉనికిని, తమ ప్రస్థానాన్ని కోల్పోతే 2024లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కూడా కమ్యూనిస్టులే వామపక్షాల మద్దతుతోటే. వామపక్షాలు ఆ రోజున 60 లోక్సభ స్థానాలు గెలిస్తే ఆ 60 లోక్సభ స్థానాల మద్దతుతోటే యూపీఏ 1 అనేది ఏర్పడింది కేంద్రంలో. యూపీఏ 1 ఏర్పడటంతో ఈ దేశంలో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటి తెలుసా శ్రీకాంత్? ఉపాధి హామీ చట్టం.
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము చట్టము వచ్చింది అని అంటే కమ్యూనిస్టులు ఆ రోజు చేసినటువంటి ఒత్తిడితోటే వచ్చాయి. ఆ క్రమంలోనే యూపీఏ 1 ఆ చట్టాన్ని తీసుకురావటం వల్ల యూపీఏ 2 అధికారంలోకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంత అద్భుతమైనటువంటి చట్టాన్ని రూపకల్పన చేయడానికి కమ్యూనిస్టులు ఆ రోజు సహాయం చేసినటువంటి సంఘటన మనం మర్చిపోదు. కానీ ఇవాళ లోక్సభలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర ఏంటి అంటే, కమ్యూనిస్టుల యొక్క రోల్ ఏంటి అంటే, సిపిఐకి 2 లోక్సభ స్థానాలు, సిపిఎంకు 2 లోక్సభ స్థానాలు, అంటే ఒక 4 లోక్సభ స్థానాలకు పరిమితం అయిపోయి అటు లోక్సభలోను ఇటు రాష్ట్రాల శాసనసభల్లోనూ వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ గణనీయంగా తగ్గిపోవటం అనేది చూస్తుంటే, బట్ ఇప్పుడు ఎల్డిఎఫ్ గనక కేరళలో విజయం సాధించకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఈ దేశంలో అధికారంలో లెఫ్ట్ ఫ్రంట్ యొక్క ప్రస్థానం ముగిసిపోతుంది అనేటటువంటి అభిప్రాయాలే మనకు కనపడుతున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. ఎక్కడైతే లెఫ్ట్ ఫ్రంట్ బలహీనపడిందో అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది. ఇది మనం రాజకీయాల్లో గమనించాల్సినటువంటి ఒక కీలక పరిణామం చూడాలా. మీకు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కుదేలైపోతే, లెఫ్ట్ ఫ్రంట్ తగ్గితే ఎవరు పెరిగారు? భారతీయ జనతా పార్టీ పెరిగింది. ఏ స్థాయిలో పెరిగింది అని అంటే, రాబోయే రోజుల్లో బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి స్థాయికి బీజేపీ పెరిగింది. అక్కడ కమ్యూనిస్టులు లెఫ్ట్ వామపక్షాలు తగ్గటం వల్ల. త్రిపురలో ప్రభుత్వాన్ని కోల్పోతే వామపక్షాలు ఎవరు అక్కడ ప్రభుత్వంలోకి వచ్చారు అని అంటే, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు కేరళలో కూడా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే శ్రీకాంత్, కేరళలో ఇవాళ వామపక్షాలు బలహీనపడుతుంటే ఆ స్థానంలో బలపడుతుంది యూడిఎఫ్ కాదు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాదు, బీజేపీ బలపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, గత శాసనసభ ఎన్నికల్లో 11% ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల శాతాన్ని 19% పెంచుకున్నది. బట్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని అక్కడ పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే కమ్యూనిస్టులు బలహీనపడినటువంటి ఈ రాష్ట్రాల్లో ఎదిగింది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి ఒక కీలక రాజకీయ పరిణామం ఈ దేశంలో. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎవరైనా కానీ ప్రధాన శత్రువు ఎవరు, మొదటి నుంచి ఉన్నటువంటి శత్రువు ఎవరు అన్నదే శత్రువును ముందు పెట్టుకునే ఎన్నికలకు వెళ్తూ ఉంటారు రాజకీయ పరంగా చూస్తే. మీరు అన్నట్టు ఎక్కడైతే వామపక్షాలు బలహీనపడుతున్నాయో అక్కడ బీజేపీ బలంగా మారుతుంది. సరే, ఈ రోజు కొంత పెరిగినా కానీ భవిష్యత్తులో బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతోంది అన్నది మనం చూడొచ్చు. బీజేపీ షార్ట్ టర్మ్ గోల్ ఏం పెట్టుకోదు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ద పాయింట్ ఏంటంటే, వామపక్షాలకు కమ్యూనిస్టు పార్టీలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు 1959 ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత 59 జూలై 31న కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సో అంటే దీన్ని జవహర్లాల్ నెహ్రూ విమర్శించారు, ఫిరోజ్ గాంధీ విమర్శించారు. ఆ రోజు ఉన్నటువంటి వార్తాపత్రిక, కమ్యూనిస్ట్ వార్తాపత్రిక ఏం రాసిందంటే, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర మిమ్మల్ని ఎన్నటికీ క్షమించదు. అంటే కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మీద పడి ప్రభుత్వాన్ని రద్దు చేసింది అన్నది ఉన్న పాయింట్. సో ఈ భావన ఇంకా అక్కడ ఉందా అంటే, ఏ కోణంలో చెప్తున్నట్టే ప్రజల్లో కూడా ఉందా అన్నది నా పాయింట్. ఎందుకంటే ఇక్కడ లిటరసీ వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు. ఇక్కడ భూ సంస్కరణలే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి, ఇక్కడ ఎడ్యుకేషనే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి. సో ఇక్కడటువంటి విద్యా విధానమే, ఇక్కడటువంటి ఆరోగ్య విధానమే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి. మనం అనుకున్నట్టు పశ్చిమ బెంగాల్ కానీ, మనం అనుకున్నట్టు త్రిపుర కానీ, అక్కడటువంటి ప్రజల మేధోశక్తికి ఇక్కడటువంటి శక్తికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుందా? చరిత్రను ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఈ ఎన్నికల్లో? శ్రీకాంత్, చాలా విచిత్రమైనటువంటి రాజకీయాలు ఒక భారతదేశంలోనే జరుగుతాయి శ్రీకాంత్. ఏంది అని అంటే, ఒకనాడు కమ్యూనిస్టులకు ఆగర్భ శత్రువు, ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అయితే, ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల్లో కమ్యూనిస్టులకు ప్రధానమైనటువంటి వర్గ శత్రువు కానీ, లేకపోతే మతపరమైనటువంటి శత్రువు కానీ భారతీయ జనతా పార్టీగా నిలిచింది అనటంలో సందేహం లేదు. మీరు ఒక రికార్డు మన కేరళకు దక్కినటువంటి ఒక రికార్డు ఏంటి అని అంటే, మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినటువంటి రాష్ట్రము, వామపక్షాల ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రం కేరళ అయితే, మొట్టమొదటి ఈ దేశంలో 356 ఆర్టికల్ ప్రయోగించింది కూడా ఆ ప్రభుత్వం పైనే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగించింది అనేటటువంటి రికార్డు కూడా అక్కడ మిగిలింది.
అయితే మీరు కేరళ చరిత్రను మనం గనక దశాబ్దాలుగా మనం గనక చూస్తే అక్కడ ఎల్డిఎఫ్ మార్చి అధికారంలోకి వస్తున్నటువంటి సంఘటన మనం చూస్తే మొత్తం కేరళలో యుడిఎఫ్ కంటే కూడా ఎల్డిఎఫ్ మంచి పరిపాలన ఇచ్చింది అనేటటువంటి అభిప్రాయం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. కాకపోతే రాజకీయ ఇప్పుడు ఒక్క అభివృద్ధి, ఒక్క సంక్షేమము అనేటటువంటి కోణంలో ఈ దేశంలో ఎన్నికలు జరగట్లేదు శ్రీకాంత్. కులము, మతము, డబ్బు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటితోటి వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవడు ఏ ఎన్నికల్లో గెలుస్తుండ అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం చూడాలా. గొప్ప గొప్ప ప్రభుత్వాలు, అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఓడిపోయినాయి. మీకు ఉదాహరణకు మీకు ఒడిశా ప్రభుత్వం చూడండి, నవీన్ పట్నాయక్ 5 సార్లు అప్రతిహతంగా గెలిచి పాపం 6వసారి ఏం జరిగిందో ఏమో అక్కడ అసలు ఆ ఒడిశాలో మన అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంఘటన చూసాం. అయితే ఆ ఒక్క ప్రమాణంతో అక్కడ ఎన్నికలు జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ యుడిఎఫ్ ఎల్డిఎఫ్ కి నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి విషయాన్ని మనకి కేరళలో మనకి కనపడుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు కేరళలో ఎన్నికల ప్రచారాస్త్రంలో అనూహ్యంగా తెలంగాణ కీలకమైపోయింది శ్రీకాంత్. తెలంగాణ నుంచి పోయిన వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. శ్రీకాంత్ ఒక్క మాట, తెలంగాణ నుండి పోయినటువంటి నాయకులు కేరళలో చేస్తున్న ప్రచారం ఏంటి తెలుసా? ఇంకొక సామీప్యం చెప్తాను శ్రీకాంత్. తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే ఎన్నికల వ్యూహకర్త ఇవాళ కేరళలో పనిచేస్తున్నాడు, సునీల్ కన్నుగోల్. ఆడది ఇక్కడ తీసుకొచ్చిన నినాదం ఏంటంటే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే అక్కడ తీసుకుపోతున్న నినాదం ఏం తెలుసా? కడుక్కు పురత్తు అంటే గెట్ అవుట్ అని అర్థం. గెట్ అవుట్ అంటే పినరయి విజయన్ ని గెట్ అవుట్ అనేటటువంటి ఒక నినాదం తీసుకొని అక్కడ సునీల్ కన్నుగోలు పనిచేస్తున్నారు. అక్కడ కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు. ఇక్కడ గ్యారంటీలు అమలు చేయట్లేదు, అక్కడ అమలు చేస్తున్నామని చెప్తున్నారు. రెండోది, ఇక్కడ నుంచి పోయిన నాయకులు అక్కడ చేస్తున్న ప్రచారం ఏంటి తెలుసా? కమ్యూనిస్టు ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. కమ్యూనిస్టులు వామపక్షాలు బీజేపీతో కలిసిపోయారు. ఇక్కడ కూడా అదే కదా, ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసిపోయింది అనేటటువంటి ప్రచారం, సేమ్ ప్రచారాన్ని కేరళలో కూడా చేస్తున్నారు. కేరళలో కమ్యూనిస్టులు బీజేపీ కలిసిపోయారని ప్రచారం చేస్తున్నారు. త్రివేంద్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనిస్టు కలిసిపోయారంటున్నారు. మరి తెలంగాణకు వచ్చేసరకు అవినీతి కమ్యూనిస్టులతోటి బీజేపీతో కలిసిన కమ్యూనిస్టులతోటి మీరు ఇక్కడట్ట కలుస్తున్నారు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఈ దేశంలో అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి. పాపం కూనంనేని సాంబశివరావు బాధపడుతున్నాడు, మమ్మల్ని ఇట్టంటారా అట్లంటారు, మరి మీరు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నారు అంటే రాజకీయం కోసం కలుస్తున్నారు. అందుకే ఈ దేశంలో వామపక్షాల పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఎందుకు వామపక్షాలకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే చెప్పనా? అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టుల వల్ల. కమ్యూనిస్టులు ఒకప్పుడు చాలా గొప్ప పేరు ఉండేది, బట్ ఇప్పుడు అధికారం కోసం, అవకాశాల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్ళ ప్రస్థానం దిగజారుతుంది. రెండోది, బలహీనమైనటువంటి నాయకత్వము వాళ్ళ ప్రస్థానం దిగజారుస్తుంది. రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం వాళ్ళ ప్రస్థానం దిగజారుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా శ్రీకాంత్? ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ప్రజా సమస్యల పైన విరోచితంగా పోరాడతారు అని. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అనంటే ప్రభుత్వాలతోటి కమ్యూనిస్టులు కూడా రాజీ పడి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవటం వల్లనే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటి అనంటే ఉపాధి హామీ చట్టాన్ని మార్పులు చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తే వెర్ ఇస్ కమ్యూనిస్ట్స్ ఇన్ ఇండియా? కమ్యూనిస్టుల పోరాటం ఏది, ఉద్యమం ఏది? అంత గొప్ప చట్టం మీద మార్పులు తీసుకొని వచ్చి ఆ చట్టంలో మార్పుల వల్ల అన్స్కిల్డ్ లేబర్ కి అన్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయం వస్తే వెర్ ఈజ్ కమ్యూనిస్ట్స్, వెర్ ఈజ్ వామపక్షాలు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం లేకపోవడం వల్ల రెండు క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. ఎందుకు వామపక్షాలు ఇంకా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి 60 ఏళ్ల నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఒక పోరాటాలు, సంస్కరణలు. పిళ్ళై కేరళ గాంధీగా పిలుస్తారు. ఆయన చేసినటువంటి ఉద్యమం ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ విగ్రహాలు తీసేసి అక్కడ వేరే ఫోటోలు కూడా పెట్టి చాలా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం తీవ్ర స్థాయిలో పోయింది. ఆఖరికి రోడ్డు మీదకి వచ్చినటువంటి గర్భిణీల మీద కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేరళ చాలా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేల, చాలా రెవల్యూషనరీగా ఉంటుంది. సో ఆ భావజాలం ఇంకా పనిచేస్తుందా, ఎట్లా చూడొచ్చు? అండ్ మోర్ ఓవర్ ఈ రెండు కూటమిల మధ్యలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలోనే అధికార మార్పిడి ఇన్నేళ్లుగా జరుగుతూ వస్తే బీజేపీ ఎందుకు పుంజుకోలేకపోతుంది అనుకుంటే నా దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఉత్తర భారతంలో లాగా ముస్లింలు
ముస్లిం ఓటు బ్యాంక్, అసలు ముస్లింలనే అనుకుందాం, ఎందుకంటే మైనార్టీ ఓటు బ్యాంక్, మైనార్టీలు మైనార్టీ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ హిందూ ముస్లిం భావజాలం, ఇక్కడ హిందూ ముస్లిం లాంటి గొడవలు కేరళ లేవు. సో ఎంత ప్రయోగించినా అది రావు అన్నది మాత్రం వాస్తవం అనుకోవచ్చా? లేదు శ్రీకాంత్, ఇప్పుడు మీకు చాలా పొలిటికల్ డెమోగ్రఫీ ఆఫ్ కేరళ అని గనక మనం చూస్తే గత దశాబ్ద కాలంగా కేరళలో కూడా రాజకీయంగా మార్పులు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎల్డిఎఫ్ యూడిఎఫ్లు బలమైన ఫోర్సులుగా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా థర్డ్ ఫోర్స్ గా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఎదుగుతుంది అనేటటువంటిది మనకి కనపడుతుంది. అయితే బయట రాష్ట్రాల్లో కంటే కేరళలో నెమ్మదిగా ఎందుకు బీజేపీ ఎదుగుతుంది అనంటే ఆ కేరళలో ఉన్న పరిస్థితులు వేరు. కేరళలో మైనారిటీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అది ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రైస్తవ మైనారిటీ కావచ్చు, డామినేషన్ ఉంటుంది. తర్వాత వామపక్ష భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ భారతీయ జనతా పార్టీ అక్కడ బలంగా ఎదగలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కదా. ఒకప్పుడు 2-3% ఓట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అరౌండ్ 20% ఎదిగింది అంటే ఇట్స్ అన్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేరళ ఆల్సో. తో పాటు ఇదే వామపక్షంలో ఉన్నటువంటి ఈ నాయకులు కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరిపోతున్నారు. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఇది కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది, వామపక్షాలను ఎదగడానికి కొంత ఎఫెక్ట్ పడుతుంది, ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి అన్న పాయింట్ కూడా ఉంది. లేదు శ్రీకాంత్, ఇప్పుడు మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో వామపక్షాలు అన్ని రాష్ట్రాల్లో ఎలా అయితే బలహీన పడుతున్నాయో కేరళలో కూడా బలహీన పడుతున్నది అనేటటువంటి విషయం మనకు గమనించాలి. కానీ కేరళలో ఏంటి అని అంటే పినరయి విజయన్ రూపంలో వామపక్ష ఫ్రంట్ కి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉండటం ఒకటైతే, మీకు కేరళలో వామపక్షాలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ప్రో డెసిషన్స్ తీసుకోవటము, ఇంకా మీకు గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు మీకు పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరకు తిరువనంతపురం, సేలం, కొచ్చి ఇట్లాంటి ప్రాంతాల్లోకి వచ్చేసరకు వామపక్షాలకు పెద్దగా బలం లేదు. మీకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేసరికి ఈ రోజు కూడా వామపక్షాలు కేరళలో అత్యంత బలంగా ఉండటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలతో పాటు పేదరిక నిర్మూలన కోసం వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు వాళ్ళని ఇంకా బలంగా నిలబెట్టాయనేది. అందుకని అక్కడ పూర్ పీపుల్ గవర్నమెంట్స్ నడిపారు. ఈవెన్ కార్మిక సంఘాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళనే ఓటర్లుగా మలుచుకున్నారు. అవును, పూర్ గవర్నమెంట్స్ నడపటం వల్ల ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు కేరళ పైన పడలేదు. మీకు బెంగాల్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో కనుచూపు మేరలో లేకుండా పోయినటువంటి వామపక్షాలు మీకు కేరళకు వచ్చేసరికి ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదంటే కేరళలో వాళ్ళకు ఒక బలమైన జ్యోతిబాస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బలమైనటువంటి నాయకత్వం దొరకకపోవటం ఒక సమస్య అయితే, అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కమ్యూనిస్టులు కొట్టుకుపోయారు. కానీ కేరళలో ఆ పరిణామం జరగలేదు. కేరళలో ప్రధాన పోటీ ఎవరితో ఎదురైంది? ఎల్డిఎఫ్ కి యూడిఎఫ్ నుండి ఎదురైంది. యూడిఎఫ్ ఏంటది? కాంగ్రెస్. కాంగ్రెస్ సంస్కృతి ఏంటో తెలుసా? ఒకప్పుడు అక్కడ కరుణాకరన్, యాంటోనీ, రమేష్ చెన్నితల, ఉమెన్ చాందీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా కొట్టుకు చేస్తారు. అంటే నిట్ట నిలువుగా చీలిపోయి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రమేష్ చెన్నితల అండ్ పిసిసి అధ్యక్షుడు పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయినది అక్కడ. ఈవెన్ బీఫామ్ల విషయంలో కూడా చాలా పెద్ద గొడవలు జరిగాయి. యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ని బలంగా ఎదుర్కోలేకపోయింది. అందుకని ఎల్డిఎఫ్ అనేది ఇంకా కేరళలో బలంగా ఉంది, బలమైన నాయకత్వం ఉంది, మంచి పరిపాలన ఇచ్చారు. కాంగ్రెస్ యొక్క వైఫల్యము, వీక్నెస్ దానికి కలిసి వచ్చింది. ఇట్లా కలిసి వస్తున్న క్రమంలో కూడా మీకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదుగుతుంది కదా. భారతీయ జనతా పార్టీ తిరువనంతపురం లాంటి కార్పొరేషన్ చేజెక్కించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఎల్డిఎఫ్ ఇంకా బలంగా ఉన్నది అని అంటే పినరయి విజయన్ రూపము, ఓ బలమైన నాయకత్వం ఉండటం, అక్కడ ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వంగా పేరు ఉండటం, బలహీనమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళకి ప్రత్యర్థిగా ఉండటం. మీకు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నా, మరెవరు ప్రత్యర్థిగా ఉన్నా కమ్యూనిస్టులు వీక్ అయిపోయాడు. బట్ అక్కడ కమ్యూనిస్టులకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ప్రత్యర్థి వాళ్ళకు ఉండటం వాళ్ళ అదృష్టం. బట్ ఇప్పుడు ఈ రెండు పార్టీలు అంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి ఒకే కూటమిలో ఉన్నాయి. మీకు ఇండియా కూటమిలో ఉన్నటువంటివి. ఇప్పుడు అదే మీకు కేరళలో బీజేపీ పాయింట్అవుట్ చేస్తున్నది ఏంటి అని అంటే
ఇగో ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి ఇండియా కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతే ప్రజలకు కూడా ఇది నచ్చట్లేదు. అంటే మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎవరి కోసం వ్యతిరేకిస్తున్నారు, ఎవరితో కలిసి రాజకీయాలు చేస్తున్నారంటే ఇక్కడ చాలా క్లియర్ గా అవకాశవాద రాజకీయం కనపడుతుంది. కాబట్టి అది కూడా కాంగ్రెస్ పైన, వామపక్షాల పైన నెగిటివ్ ప్రభావం చూపడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకో పాయింట్, తెలంగాణ నుండి కేరళకి వెళ్లి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలా? తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు, లేకపోతే కమ్యూనిస్టులు కూడా సమాధానం చెప్పాలా? ముఖ్యంగా కూనమనేని సాంబశివరావు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలా? సో ఫైనల్ ఒక పాయింట్ కన్క్లూడ్ చేయండి. సో ఎందుకు కష్టంగా మారుతున్నాయి వామపక్షాలకు అన్న పాయింట్తోని లోక్సభలో యూడీఎఫ్కు 111 సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ జస్ట్ ఓన్లీ 18 సీట్లు మాత్రమే ఉంది. అండ్ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కేవలం జస్ట్ 32-35% మాత్రమే రావడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ ఏమైనా ఈ అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా? అదే ఇప్పుడు ప్రీపోల్ సర్వేలు వస్తున్నటువంటి దాని ప్రకారం అయితే మీకు కేరళలో ఎల్డీఎఫ్ కి యూడీఎఫ్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉన్నట్టుగా, టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏదో నామినల్ 2, 3, 4, 5 సీట్లకు మాత్రమే పరిమితమై ఉండేటట్టుంది. అయితే భారతీయ జనతా పార్టీ ఓటింగ్ ఎల్డీఎఫ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటి ఒక పొలిటికల్ క్రిటిసిజం అక్కడ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అదే గనక జరిగితే ఎల్డీఎఫ్ కి కొంత అడ్వాంటేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఎల్డీఎఫ్ 2 టర్మ్స్ అధికారంలో ఉండటం వల్ల కొద్దిగా ఏమన్నా ప్రజల నుండి ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటే అది కూడా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో అనైక్యత స్పష్టంగా కనపడుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నమ్మకంతో ఉంది కేరళలో ఈసారి విజయం మాదే అని. ఎందుకనంటే అటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 60% మోర్ వాళ్ళు ఫలితాలు రాబట్టుకున్నారు కాబట్టి. బట్ ఆ 2 ఫలితాలను ప్రమాణంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ వస్తుంది. బట్ కాంగ్రెస్ గెలిచినా, ఎల్డీఎఫ్ గెలిచినా కొద్దిపాటి మెజార్టీ తోటే ఏదో ఒక కూటమికి అవకాశం దక్కే అవకాశం ఉంది. బట్ ఘోరంగా ఓడిపోయేటటువంటి అవకాశం మాత్రం ఎల్డీఎఫ్ కి లేదనేటటువంటి వార్తలే, సర్వేలే ఇప్పటి వరకు అయితే మనకు కనపడుతున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా కొద్దిపాటి మెజార్టీతో వచ్చే అవకాశాలే మనకు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేరళలో వామపక్ష ప్రభుత్వం మొదటి నుంచి విద్య మీద, ఉద్యోగాల మీద, మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అక్కడటువంటి ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తూ ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ శక్తులు ఎదగకుండా వామపక్షాలు మొదటి నుంచి పేదవాళ్ళ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, కౌలు రైతుల విషయంలో కావచ్చు భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఇక చివరి దశలో ఉన్నాయా? చూడాలి కేరళ ప్రజలు ఎట్లాంటి తీర్పునివ్వబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.